Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 7th క్లాస్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ యొక్క లెసన్స్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నేను 7th క్లాస్ న్యూ సిలబస్ 7th బ్లాజమ్స్ 7 సెమిస్టర్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ అనేది ఈరోజు నేను చెప్పబోతున్నానండి. ఓకే, సో ఫస్ట్ లెసన్ మనకి ఏమి ఇచ్చున్నారో చూడండి. ఎస్, మై పెయింటెడ్ హౌస్, మై ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ. సో ఈ లెసన్ ఆల్రెడీ నేను చెప్పి మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ లెసన్ కావాలనంటే అండ్ అలాగే 6th క్లాస్ నుంచి 10th వరకు ప్రతి ఒక్క లెసన్స్ పోస్ట్ చేస్తున్నాను, టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ ఆర్డర్లో కావాలనిపిస్తే నేను ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ప్రతి ఒక్క ఫోల్డర్స్ అనేవి ఉంటాయండి. సో అన్ని ఫోల్డర్స్ కనిపించుకుంటే చిన్న యారో వస్తుంది, ఆ యారో పైన టచ్ చేయండి. ఇంకా కనిపించకపోతే సీ మోర్ అనే ఆప్షన్ వస్తుంది, అది టచ్ చేశారంటే అన్ని ఫోల్డర్స్ అనేవి మీకు క్లాస్ వైజ్గా నేను పోస్ట్ చేస్తున్నానండి. సో ఇవన్నీ వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో లెట్ us స్టార్ట్ దిస్. ఫస్ట్ వన్, రీడింగ్ కాంప్రహెన్షన్. దీంట్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హూ ఈజ్ థాండీ, హూ ఈజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్? సో ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. Yes. Who is Thandi? Who is her best friend? Thandi is an enviable girl in South Africa. She is 8 years old. Her best friend is a chicken. Yes. Thandi అనే అమ్మాయి ఎండెబెల్. సో ఇది ఒక ట్రైబ్, జుంబాంబేలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక జాతి. ఓకే, సో ఇది ఒక ట్రైబ్. ఆ జాతికి చెందినటువంటి అమ్మాయే థాండీ అండ్ ఆమె 8 years old, 8 సంవత్సరాల అమ్మాయి. అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చికెన్, కోడి పిల్ల. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డస్ థాండీ స్నాచ్ ఎ ఫెదర్ ఫ్రమ్ హర్ చికెన్? సో ఏ విధంగా చికెన్ నుంచి తను ఆ ఈకలని స్నాచ్ లాగుతుంది అని అంటే, వైల్ ప్లేయింగ్ విత్ ద చికెన్ థాండీ టేక్స్ ద చికెన్స్ మైండ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్. సో తనతో ఆడుకుంటూ ఉన్నప్పుడు, చికెన్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు తన మైండ్ అనేది కంప్లీట్గా డైవర్ట్ చేయాలన్నమాట. అంటే తను కంప్లీట్గా ఆటలో మునిగిపోవాలి. వెన్ ద చికెన్ ఈస్ డిస్ట్రాక్టెడ్ షీ వెరీ క్విక్లీ స్నాచెస్ ఎ ఫెదర్ ఆర్ టూ ఫ్రమ్ ఇట్. సో డిస్ట్రాక్టెడ్ అంటే కంప్లీట్గా డిస్టర్బ్ అయినప్పుడు, ఓకే, సో చాలా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు. సో ఎప్పుడైతే ఆ చికెన్ అనేది దాంట్లో కంప్లీట్గా గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి తన మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుందో, సో డిస్ట్రాక్టెడ్ అంటే డైవర్టెడ్ అనుకోవచ్చు. ఓకే, సో నేను ఇవన్నీ కూడా మీకు లెసన్లో మీనింగ్స్ చెప్పున్నాను, అందుకే కొద్దిగా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో అలా ఉన్నప్పుడు తన దగ్గర నుంచి మనం ఒకటి లేదా 2 ఈకలని లాగొచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 hopes ఆఫ్ థాండీ? థాండీ యొక్క 2 hopes ఏంటి మనం లెసన్లో చెప్పుకున్నాం. ఒకటి వచ్చి తన నేమ్, థాండీ మీనింగ్ ఎండెబుల్ అండ్ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, బంటు లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేది. సో ఆ లాంగ్వేజ్లో థాండీ అంటే హోప్ అనేసి. అలాగే ఇంకొకటి ఏంటి, లెసన్స్ ఎండింగ్లో ఆ అమ్మాయి మనల్ని స్ట్రేంజర్ ఫ్రెండ్ అని కాకుండా గుడ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం. సో చూడండి, ద ఫస్ట్ హోప్ ఈజ్ హర్ నేమ్, తన పేరు. థాండీ మీన్స్ హోప్ ఇన్ హర్ లాంగ్వేజ్, వాళ్ళ భాషలో థాండీ అంటే హోప్. ద సెకండ్ హోప్ ఈజ్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద reader won't be a stranger to her anymore. So at the end of the lesson, ఈ లెసన్ చదివే వాళ్ళు తనకి స్ట్రేంజర్ కాకూడదు, అంటే తెలియని వాళ్ళు కాకూడదు అనమాట, కొత్త వాళ్ళు కాకూడదు.
తెలిసిన వాళ్ళు అయిపోవాలి. ఎప్పుడు తెలిసిన వాళ్ళు అవుతుంది? బాగా తన గురించి మనకు తెలిసిపోతే అప్పుడు తను మనకు ఫ్రెండ్ అయిపోతుంది కదా. అందుకు ఈ లెసన్లో తన గురించి కంప్లీట్గా నేను చెప్పాను అని ఇండైరెక్ట్గా చెప్పడం ఇది. హీ విల్ హ్యావ్ నోన్ మచ్ అబౌట్ హర్, hence she can say goodbye friend instead of saying goodbye stranger friend. సో మనము అంటే he will have known much about her, ఈ రీడర్ ఎవరైతే ఉన్నారో అతను బాగా తన గురించి తెలుసుకోవాలి ఈ లెసన్ చదివేసే లోపల. అప్పుడు తను గుడ్ బై ఫ్రెండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే తన గురించి మనకు తెలిసాయంటే తను మనకు ఫ్రెండ్ అనేసే కదా. అలాగా. నెక్స్ట్, వై డూ యూ థింక్ ఎండేబుల్ పీపుల్ డు నాట్ కాల్ ఎనీథింగ్ బ్యూటిఫుల్? ఎందుకు ఎండేబుల్ పీపుల్ దేనినైనా కానీ బ్యూటిఫుల్ అని పిలవరు, ఓన్లీ గుడ్ అని చెప్తారు? లెసన్లో కూడా చెప్పున్నాను నేను. ఎండేబుల్ పీపుల్ మే ఫీల్ దట్ ద బెస్ట్ ఈజ్ స్టిల్ దేర్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతకన్నా మించింది ఇంకా బాగుండేది ఏదో ఉంది. కాబట్టి పర్హాప్స్ దే ఆర్ నాట్ ఈజీలీ ప్లేస్డ్ విత్ వాట్ దే కమ్ అక్రాస్. బహుశా, పర్హాప్స్ అంటే బహుశా, అందుకే ఏమో వాళ్ళు ఏదైతే వాళ్ళు చూశారో అదే ఎక్సలెంట్ అనేసి దానికే హ్యాపీ సంతోషపడిపోరనమాట. ప్లేజ్డ్ మీన్స్ సంతోషపడ్డం, హ్యాపీ. హెన్స్ దే ఓన్లీ కాల్ ఇట్ గుడ్ అండ్ నాట్ బ్యూటిఫుల్. కాబట్టే దానిని ఓకే గుడ్ అని అంటారు, అంతేగాని బ్యూటిఫుల్ అని చెప్పుకోరు. అంటే వాళ్ళు చూసిన దానికన్నా ఇంకా అద్భుతమైనది ఏమన్నా ఉందేమో, అందుకే దానిని జస్ట్ గుడ్ అంటారు, బ్యూటిఫుల్ అనరు. నెక్స్ట్, వాట్ అకార్డింగ్ టు థాండీ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ టు బీ కెప్ట్ ఇన్ మైండ్ వైల్ పెయింటింగ్? పెయింట్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? According to Thandi, while painting one should have strong eyes, one's hand must not shake while drawing a straight line with a chicken's feather. సో పెయింటింగ్ చేసేటప్పుడు ఐస్ అనేవి చాలా స్ట్రాంగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. లేదా మనకు సైట్ వచ్చి లేదా తూగుతూనో వేశారనుకోండి, మనం ఒక పిక్చర్ వేయాల్సింది ఇంకో పిక్చర్ వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి, షేక్ అవ్వకూడదు. ఓకే, షేక్ అయితే ఏమవుతుంది, మీరు వేసే పిక్చర్ అనేది ఇంకొక విధంగా ఉంటుంది. నెక్స్ట్, ద ప్యాటర్న్ మస్ట్ బి క్లియర్ ఇన్సైడ్ వన్స్ హెడ్ అండ్ ద లెగ్స్ మస్ట్ బి స్ట్రాంగ్ టు రీచ్ ద హై వాల్స్. మీరు ఏదైతే పిక్చర్ వేయాలనుకుంటున్నారో అది ముందుగా మీరు మైండ్లో పెట్టుకో ఉండాలి, ఏ పిక్చర్ వేయాలి అనుకునేది. అంతేకాకుండా లెగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే వాల్స్ అనేవి చాలా హైట్గా ఉంటాయి. సో వాటికి వేయాలంటే మనం నిచ్చెన వేసుకొని వేయాల్సి ఉంటుంది, దానిపైన ఎక్కువసేపు నిలబడవలసి ఉంటుంది. సో లెగ్స్ అనేవి స్ట్రాంగ్గా లేకపోతే అంతసేపు నిలబడగలుగుతారా? లేదు. ఓకే, కాబట్టి ఇవన్నీ మనకు important points while you are going to paint. Next, sixth one, describe the clothing of endiable women. Endiable women యొక్క క్లాతింగ్ గురించి చెప్పమంటున్నారు, వాళ్ళ యొక్క వస్త్రధారణ గురించి. The endiable women would probably wear the amafotho, a beaded apron, and the gabi, the fringed line flap on special occasions. సో కొన్ని స్పెషల్ అకేషన్స్ అప్పుడు వాళ్ళు ఎలాంటిది వేసుకుంటారంటే, అమఫోతో అంటే బీడెడ్ యాప్రాన్ అండి, పూసలతో చేసినటువంటి కోట్ యాప్రాన్ పైన వేసుకోవడానికి. అండ్ ద గాబీ అంటే ఏంటంటే ద ఫ్రింజ్డ్ లైన్ ఫ్లాప్. అంటే ఫ్రింజ్డ్ అంటే ఏంటంటే డెకరేటివ్ క్లాత్ విత్ హ్యాంగింగ్ థ్రెడ్స్. ఓకే, ఒక క్లాత్ ఉంటుంది, దానికి కింద దారాలు వేలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్లాప్ అంటే ఒక క్లాత్ అనేసి. సో కింద కట్టుకోవడానికి ఒక గుడ్డ ఉంటుంది, ఆ గుడ్డకి దారాలు వేలాడుతూ డెకరేటివ్గా ఉంటాయి అన్నమాట, దానిని గాబీ అంటారు. సో ఇది వాళ్ళు వేసుకునేవాళ్ళు. ద ఉమెన్ వుడ్ వేర్ బ్లాంకెట్స్ అండ్ డెకరేట్ దెమ్సెల్స్ విత్ నెక్ రింగ్స్ అండ్ లెగ్ రింగ్స్. సో మెడకి రింగ్ ఉంటుంది కదా, కంకణం అనేసి, అలాంటిది వేసుకుంటారు. కాళ్ళకి కూడా అలాంటివి వేసుకుంటారు అనమాట. ఓకే, కడియాలు అంటారు. అండ్ బ్లాంకెట్స్ అనేవి మనకు షాల్వాలు ఎలాగో వాళ్ళకి బ్లాంకెట్స్ అలాగో అన్నమాట యూస్ చేస్తారు. దే వుడ్ ప్రాబబుల్లీ ప్రిఫర్ బీట్స్ అలాట్. వాళ్ళు ఎక్కువగా పూసలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, వై కుడెంట్ థాండీస్ బ్రదర్ Why couldn't Thandi's brother be friends with a chicken? So Thandi's brother చికెన్ తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయలేకపోయాడు? ఓకే అంటుంది. సో లెట్ us see. To be friends with a chicken, one should know how to speak to animals. సో ఫ్రెండ్షిప్ అనేది చేయాలంటే ఎనిమల్స్తో వాటితో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. దే షుడ్ స్పీక్ సాఫ్ట్లీ టు దెమ్. వాటితో ఎలా మాట్లాడాలి? చాలా సాఫ్ట్గా మాట్లాడాలి. బట్
Tandy's brother can't help shouting and the chicken runs away. సో కానీ తాండీస్ బ్రదర్ ఎప్పుడు అరుస్తూ ఉంటాడనమాట, కాబట్టి ఆ చికెన్ అనేది పారిపోతుంది. ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేస్తుంది? చేయలేదు. ఓకే, దిస్ ఈస్ ద రీజన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ తాండీ సే అబౌట్ హర్ బెస్ట్ ఫ్రెండ్ చికెన్? తాండీ షేర్స్ ఆల్ హర్ సీక్రెట్స్ విత్ హర్ ఫ్రెండ్. సో తాండీ తన సీక్రెట్స్ అన్నీ కూడా తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటుంది, చికెన్తో. దో ఇట్ టాక్స్ అబౌట్ హర్ సీక్రెట్స్, నో వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ సేస్. ఆ చికెన్ తన సీక్రెట్స్ గురించి చెప్తున్నా కూడా పక్కన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే కోడి భాష మీకు అర్థమవుతుందా? కోడి ఎలా మాట్లాడుతుందో మనకు అర్థం కాదు కదా. ఇట్ రన్స్ అవే ఫ్రమ్ హర్ ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ టు రన్ ఇట్స్ ఓన్ ఎరన్స్. ఎరన్స్ అంటే వర్క్స్. తనకి ఏదైనా ఒక పని ఉంటే మాత్రమే తాండీ నుంచి ఆ కోడి దూరంగా పారిపోయి తన పని తను చేసుకుంటుంది. అదర్వైజ్ తాండీ టేక్స్ ఇట్ ఇన్ హర్ ఆర్మ్స్ అండ్ దే షేర్ హర్ సీక్రెట్స్. లేకుంటే తాండీ ఆ చికెన్ని తన చేతిలోకి తీసుకొని తన సీక్రెట్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? Tandy's chicken listens to her stories and has other uses. Yes, that is true. Next, ఏంది ఇక్కడ చూడండి, తాండీస్ చికెన్ లిజన్స్ టు హస్. అవును, తను చెప్పే స్టోరీస్ అన్నీ కూడా చికెన్ వింటుంది. అండ్ ఇంకొక అదర్ యూజ్ ఏంటి? దాని ఫెదర్స్తో మనం పెయింట్ వేయచ్చు. నెక్స్ట్, ఎండేబుల్ పీపుల్ కాల్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. నో, ఇట్ ఈస్ రాంగ్. దే నెవర్ కాల్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ బ్యూటిఫుల్, దే విల్ కాల్ జస్ట్ యాజ్ ఎ గుడ్. సో కరెక్షన్ వర్డ్ ఈస్ దే డిస్క్రైబ్ ఈవెన్ ద బెస్ట్ థింగ్ యాజ్ గుడ్ బట్ నాట్ బ్యూటిఫుల్. ఓకే, నెక్స్ట్, థర్డ్ వన్, ఆల్ ఎండేబుల్ ఉమెన్ పెయింట్ దేర్ హౌసెస్. ఎస్, ట్రూ. ఎండేబుల్ ఉమెన్ అంతా కూడా వాళ్ళ ఇంటికి పెయింట్స్ వేస్తారు. తాండీస్ ఫాదర్ బిల్ట్ దెమ్ స్మాల్ హౌసెస్ అండ్ హర్ మదర్ పెయింటెడ్ దెమ్. ఎస్, దట్ ఈస్ ఆల్సో ట్రూ. వాళ్ళ ఫాదర్ ఇల్లు కడితే వాళ్ళ మదర్ దానికి పెయింట్ వేశారు. ఎస్, కరెక్ట్. తాండీస్ బ్రదర్ ఈజ్ నాట్ సో మిస్చీవియస్. అల్లరి వాడు కాదు అంటున్నారు తాండీస్ బ్రదర్, బట్ దట్ ఈస్ ఫాల్స్. హీ ఈస్ సో మిస్చీవియస్ దట్ తాండీ వుడ్ సమ్ టైమ్స్ లైక్ టు గివ్ హిమ్ అవే టు సమ్వన్ ఫార్ ఫార్ అవే. సో ఎవరో ఒకరికి దూరంగా, ఎక్కడో దగ్గర దూరంగా అతన్ని వదిలేయాలనేసి అనుకునేది తాండీ. లెసన్లో ఇవన్నీ చెప్పున్నానండి. లెసన్ 1-2 సార్లు మీరు వాచ్ చేశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకు ఒక హెల్ప్ బాక్స్ ఇచ్చారండి. యూ హ్యావ్ రీడ్ ద స్టోరీ మై పెయింటెడ్ హౌస్ మై ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ. రీడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ విలేజ్ లైఫ్ షేర్డ్ బై తాండీ మెన్షన్డ్ ఇన్ ఏ హెల్ప్ బాక్స్. సో ఇక్కడ మనకు ఒక హెల్ప్ బాక్స్ ఇచ్చారు. దీంట్లో తాండీ చెప్పినటువంటి కొన్ని విషయాల్ని ఇక్కడ ఇచ్చిన కొన్ని సెంటెన్సెస్ని. నెక్స్ట్ మనకు ఒక బాక్స్ ఇచ్చారండి. ఆ బాక్స్లో కొన్ని హెడ్డింగ్స్ పెట్టారు. సో ఈ హెడ్డింగ్స్కి ఏదైతే సూటబుల్ అవుతుందో పైన ఇచ్చిన హెల్ప్ బాక్స్లో సెంటెన్స్, ఆ సెంటెన్స్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది కరెక్ట్గా. ఓకే, సో చూడండి, అది మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఎస్, లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి, తాండీస్ ఫ్రెండ్ చికెన్. దాంట్లో ఫస్ట్ ఏం రాయొచ్చు? తాండీస్ బెస్ట్ ఫ్రెండ్ అని రాయొచ్చు. అండ్ వన్ కెన్ టెల్ ఆల్ దే సీక్రెట్స్ అని రాసుకోవచ్చు. అలాగే తాండీస్ పెయింటింగ్ రిలేటెడ్ సెంటెన్స్ ఏవే ఉన్నాయి పైన అని అంటే, హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. చెయ్యి కదలకూడదు ఆకులాగా పెయింట్ వేసేటప్పుడు అనేది. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్. సో పెయింట్ వేసే ముందు ఆ ప్యాటర్న్ ఏది వేయాలో అది మీ మైండ్లో ఉండాలి అని. నెక్స్ట్, తాండీస్ క్లాతింగ్ స్ట్రింగ్ అండ్ షూ. సో తన క్లాతింగ్ బట్ వస్త్రాలకు సంబంధించినటువంటి సెంటెన్సెస్ స్ట్రింగ్ అండ్ షూ ఒకటి, అమ్మఫోతో అండ్ గాబీ అనే సెంటెన్సెస్. నెక్స్ట్, తాండీస్ విలేజ్ గేమ్స్ ఏవి? పెన్నీ విజల్స్ అండ్ బైసైకిల్స్, ఈ రెండు. అండ్ ప్రిటెండ్ టు గో ఇన్సైడ్ స్మాల్ హౌసెస్ బిల్ట్ బై ఫాదర్. ఓకే, వాళ్ళ నాన్నగారు కట్టినటువంటి ఇంట్లోకి వెళ్తున్నట్టుగా తను అనుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం, చిన్నపిల్లలుగా మారిపోయి మేము వెళ్తాము అనేసి. ఓకే, సో మీకు కావాలి అనుకుంటే వీడియోని పాస్ చేసి సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టాపిక్ మనకు వొకాబులరీ ఇచ్చున్నారండి. విజువలైజ్ టెక్స్ట్ టు మైండ్ అంటే ఏంటంటే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ, లొకేట్ ద ఫ్రేజ్ దట్ ఆర్ హైలైటెడ్ ఎక్స్ప్రెషన్ ఆర్ పార్ట్. యు మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్. సో ఇక్కడ హైలైటెడ్ సెంటెన్స్ ఏంటి? హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్ అంటే ఏంటి అసలు మీనింగ్?
ఇమాజిన్ చేసుకోవడం, ఊహించుకోవడం, ఏదైతే వెయ్యాలనుకుంటున్నావో దానిని ఊహించుకోవడం. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమైనా వర్క్ ఇచ్చారంటే విజువలైజ్ ద టెక్స్ట్ గివెన్ అండ్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ఇట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. మనకు కొద్దిగా క్లూస్ ఇచ్చారండి. ఆ క్లూస్ యూస్ చేసి పక్కన మనల్ని పిక్చర్ అనేది డ్రా చేయమన్నారు. నోట్బుక్లో డ్రా చేయండి. సో ఎలా, ఐ సా ఏ డాగ్, ఒక కుక్కని చూశాను. సో డాగ్ పిక్చర్ అనేది డ్రా చేయండి. ఇట్ వాజ్ బిగ్, సో అది చాలా పెద్ద డాగ్ పిక్చర్ అనేది డ్రా చేయండి. ఇట్ వాజ్ బ్రౌన్ ఇన్ కలర్, సో దానికి బ్రౌన్ కలర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్, ఇట్ హ్యాడ్ పుట్ ఇట్స్ టంగ్ అవుట్ సైడ్, సో దాని నాలిక అనేది బయటికి పెట్టింది. ఎస్, సో ఈ క్లూస్ యూస్ చేసి ఇక్కడ ఒక పిక్చర్ని మనం ఇమాజిన్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట క్లూస్. ఐ సా ఏ మ్యాన్ విత్ ఏ లాంగ్ నోస్, కర్లీ హెయిర్ అండ్ బిగ్ టోస్. సో ముక్కు పొడవుగా ఉండి బిగ్ టోస్, కాలి వేళ్ళు పొడవుగా ఉండి, లాంగ్ నోస్ ముక్కు పొడవుగా ఉండి, కర్లీ హెయిర్, ఓకే హెయిర్ అనేది రింగులుగా ఉండడం. ఇలాంటి వ్యక్తిని ఇమాజిన్ చేసుకోండి. అతనికి రింగ్స్ ఉన్నాయి ఫింగర్స్కి, యాంక్లెట్స్ ఉన్నాయి కాళ్ళకి. ఓకే, కాళ్ళకి యాంక్లెట్స్ వేయండి. సో గొలుసులు అండ్ యాంక్లెట్స్ అంటే ఇంకేం లేదు. ఓకే, వీళ్ళ పరంగా అయితే కంకణాలు అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ విజువలైజ్ ద టెక్స్ట్ గివెన్ and draw picture in your notebook. You have to draw this. Next, third one, a lovely park with a lake in the middle. ఒక పార్క్ ని ఇమాజిన్ చేసుకోండి. మధ్యలో ఒక లేక్ ఉందన్నమాట. ఆ పార్క్ మధ్యలో ఆ లేక్ లో డక్స్ అనేవి స్విమ్ చేస్తూ ఉన్నాయి. అండ్ పిల్లలు సేలింగ్ బోట్ పేపర్స్ తో, అంటే పేపర్ బోట్స్ ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటూ ఉన్నారన్నమాట. దేర్ పేపర్ బోట్స్. ఓకే, పేపర్ బోట్స్ తో ఆడుకుంటూ ఉన్నారు. అది ఇమాజిన్ చేసుకొని డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ గ్రామర్. సో గ్రామర్లో మనకు అపాస్ట్రఫీ గురించి ఇచ్చున్నారండి. అపాస్ట్రఫీ అంటే మనకు ఒక చిన్న కామా ఎక్కడ పెడతాం, పైన పెడతాం. ఇక్కడ చూడండి ఇలాగా. సో దీనిని రెండు రకాలుగా యూస్ చేయొచ్చు. ఒకటి పొసెసివ్ ఫామ్ కోసం యూస్ చేయొచ్చు. పొసెసివ్ ఫార్మ్స్ అంటే ఏంటి, హ్యావింగ్ ఏ రైట్ ఆన్ సంథింగ్, గెటింగ్ ద ఓనర్షిప్ ఆన్ సంథింగ్, ఒక దాని మీద మనకు హక్కు ఉంది అని చెప్పడం. సో తెలుగులో అయితే నాది, నీది, వాళ్ళది, తనది, ఆమెది, అతనిది అంటాం కదా. ఈ బుక్ ఎవరిది, ఆమెది. ఓకే, ఈ బుక్ నాది. సో ఇలా నాది, నీది ఇలాంటివి చెప్పడం కోసం అపాస్ట్రఫీ అనేది యూస్ చేస్తాం. ఓన్లీ ఫర్ లివింగ్ థింగ్స్ మాత్రమే అపాస్ట్రఫీ యూస్ చేస్తామండి. నాన్ లివింగ్ థింగ్స్కి ఏం యూస్ చేస్తాం అంటే అది మనం గ్రామర్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన టాపికే చూద్దాం ఇక్కడ. సో పొసివ్నెస్ అనేది ఇండికేట్ చేస్తుంది. పొసెసివ్స్ అనేది అపాస్ట్రఫీ యూస్ చేసి మనం చెప్పచ్చు. ఓకే, నాది, నీది అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కంట్రాక్షన్ ఫార్మ్స్. ఓకే, కంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫార్మ్స్లో కూడా మనం అపాస్ట్రఫీ అనేది యూస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఐ డోంట్ అన్నాం. డోంట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, డూ నాట్. ఐ డు నాట్ అనేది షార్ట్ ఫామ్లో డోంట్ అని చెప్తున్నాం. అలాగే నో వన్స్ హౌస్ అన్నాం. సో వన్ అపాస్ట్రఫీ ఎస్, హౌస్ అంటే ఒకరి యొక్క అని. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. క్యాట్స్ టైల్, క్యాట్ అపాస్ట్రఫీ ఎస్, టైల్ అంటే ఇక్కడ క్యాట్ యొక్క తోక అనేసి, అంటే ఒక క్యాటే. అలాగే స్టూడెంట్స్ బుక్, స్టూడెంట్ యొక్క పుస్తకము. ఓకే, సో ఇలా అపాస్ట్రఫీ అండ్ దెన్ ఎస్ ఇఫ్ యూ యూస్ మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ ఎ రైట్ ఆన్ సంథింగ్. సో ఇక్కడ క్యాట్స్ తర్వాత అపాస్ట్రఫీ ఇచ్చాడు. ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే ఇక్కడేమో సింగులర్ అయినప్పుడు అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ పెడతాం. అదే ప్లూరల్ అనుకోండి, ఫస్ట్ అపాస్ట్రఫీ ఓన్లీ మనం అపాస్ట్రఫీ ఒక్కడే యూస్ చేస్తాం. క్యాట్కి ప్లూరల్ ఏంటి, క్యాట్స్. సో మనం క్యాట్స్ రాసి ఓన్లీ అపాస్ట్రఫీ పెడితే అది ప్లూరల్ అన్నమాట. క్యాట్స్ టైల్స్ అంటే పిల్లుల యొక్క తోకలు అనేసి. ఓకే, సో ప్లూరల్ అయితే ఓన్లీ అపాస్ట్రఫీ, సింగులర్ అయితే అపాస్ట్రఫీ ఎస్. సో కంట్రాక్షన్ చూడండి ఇక్కడ చాలా ఇచ్చున్నారు. హీ వుడ్, హీ అపాస్ట్రఫీ డి,
ఐ హ్యావ్, ఐ అపాస్ట్రఫీ విఈ, దే ఆర్ అపాస్ట్రఫీ ఆర్ఈ, యూ కాంట్. సో ఇలా ఇచ్చినారు. ఇప్పుడు మనకిచ్చినటువంటి వర్క్ కొన్ని కంట్రాక్షన్ ఫార్మ్స్ రాయమన్నారు అండ్ బిలో వచ్చి పొసెసివ్ ఫార్మ్స్ అనేవి రాయమని చెప్పారు. సో చూద్దాం. సో ఆన్సర్స్ చూడండి ఇక్కడే ఉన్నాయి. ఆర్ నాట్ ఎలా రాయొచ్చు? ఆరెంట్. ఐ యామ్, యామ్. హీ ఈజ్, హీజ్. షీ విల్, షీ విల్. అలాగే మనకు పొసెసివ్స్ చూసుకున్నట్లయితే బేబీస్, బేబీ అపాస్ట్రఫీ ఎస్. అలాగే దిస్ ఈజ్ డాష్ టెక్స్ట్ బుక్, ఏంజెలాస్ టెక్స్ట్ బుక్. అలాగే ద డాష్ బ్లాంకెట్ ఈజ్ బ్లూ, బాయ్. సో అపాస్ట్రఫీ ఎస్ పెడితే ద బాయ్స్ బ్లాంకెట్ ఈజ్ బ్లూ, ఆ బాయ్ యొక్క బ్లాంకెట్ బ్లూ అని అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చున్నారండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామంటే జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్. ఆల్రెడీ టెన్సెస్ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే పూర్తయిన పనులు చెప్పడం కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. ఇంకొకటి ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, దాంట్లో ఎప్పుడు కంప్లీట్ అయిందో టైం అనేది మెన్షన్ చేయకపోతే అప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది యూస్ చేస్తాం. అదే టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ యూస్ చేస్తాం. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, ఎస్టర్డే అని మెన్షన్ చేసాం కాబట్టి వెంట్ యూస్ చేసాం. అదే ఎస్టర్డే అని మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలి. ఐ హ్యావ్ గాన్ టు టెంపుల్, ఐ హ్యావ్ గాన్ టు టెంపుల్ ఎప్పుడు మెన్షన్ చేయలేదు, అలాంటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ పాజిటివ్ షార్ట్ ఫార్మ్స్ ఇచ్చున్నారు చూడండి. ఐ హ్యావ్ ప్లేడ్, షార్ట్ ఫార్మ్ ఐ హ్యావ్ ప్లేడ్. సో ఇలా మనకు కొన్ని షార్ట్ ఫార్మ్స్ అనేవి ఇచ్చున్నారు. అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇస్తే పర్ఫెక్ట్ టెన్స్లో వాటికి షార్ట్ ఫార్మ్స్ ఎలా? ఐ హ్యావ్ నాట్ ఈటన్ అంటే ఐ హ్యావెంట్ ఈటన్ అని చెప్పాలి. ఓకే. అండ్ హ్యాజ్ యూస్ చేస్తే హీ హ్యాజెంట్ సీన్. హ్యాజ్ ఎప్పుడు యూస్ చేస్తాం? హ్యావ్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే హీ, షీ, ఇట్ ఏదన్నా పేరు నేమ్ వస్తే హ్యాజ్ యూస్ చేస్తాం. రిమైనింగ్ అన్నిటికీ కూడా హ్యావ్ యూస్ చేస్తాం. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ ఇలా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు fill in the blanks with present perfect form of the verb. One is done for you. So I dash work today అన్నాం. సో ఇక్కడ have worked. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని కీవర్డ్స్ నేను ఇచ్చున్నానండి. మీరు కీవర్డ్స్ ఆఫ్ టెన్సెస్ బై యారవ వెంకటేష్ అని టైప్ చేసినా లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి గ్రామర్ అని ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో ఓపెన్ చేసినా మీకు కొన్ని కీవర్డ్స్ వస్తాయి. దాంట్లో మీకు కీవర్డ్స్ చెప్పిన కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ టుడే వచ్చింది కదా, టుడే వస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేసి. ఓకే. అప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 పెట్టాలి ఇక్కడ. సో అలాంటి కీవర్డ్స్ నేను మీకు చెప్పున్నాను, అది ఒకసారి వాచ్ చేయండి వీడియో. ఓకే. నెక్స్ట్ ఐ డాష్ నాట్ వర్క్ టుడే. సో నెగిటివ్ సెంటెన్స్. అప్పుడు ఏం రాస్తాం? ఐ వచ్చింది కాబట్టి హ్యావ్. ఐ హ్యావెంట్ వర్క్ టుడే లేదా ఐ హ్యావ్ నాట్ వర్క్ టుడే. నెక్స్ట్ we dash buy a new lamp. We have bought a new lamp. సో కింద ఆన్సర్స్ ఉన్నాయి చూడండి మీరు. నెక్స్ట్ థర్డ్ వన్ we dash not plan our holiday yet. Sorry, we have not planned our holiday yet. Where dash bu. సో బి వచ్చింది అని అంటే పర్ఫెక్ట్ టెన్స్లో అయితే బీ ఫామ్ మనం బీన్గా యూస్ చేస్తాం. కంటిన్యూ టెన్స్లో అయితే యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్ యూస్ చేస్తామండి. ఓకే. సో లెట్ us see here. వేర్ మనకి ఇది పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ యూస్ చేయాలి, అవునా? సో వేర్ హ్యావ్ యూ బీన్, వేర్ హ్యావ్ యూ బీన్. ఓకే, అలా యూస్ చేస్తాం. అలాగే హీ డాష్ రైట్ 5 లెటర్స్, హీ డాష్ రైట్ 5 లెటర్స్ అన్నాడు. సో అప్పుడు ఏమి యూస్ చేయాలి? హీ వచ్చింది కాబట్టి హ్యాస్ యూస్ చేస్తాం. సో హీ హ్యాస్ రిటన్ 5 letters. He has written 5 letters. Next, she has not seen him for a long time. Next, again B వచ్చింది. B వస్తే ఏం చెప్పాను? బీన్ యూస్ చేయమన్నాను. ఇది క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్లో హ్యావ్ వస్తుంది. హ్యావ్ యూ బీన్ ఎట్ స్కూల్?
ఓకే, నెక్స్ట్ ద స్కూల్ డాష్ నాట్ స్టార్ట్ ఎట్, ద స్కూల్ హ్యాజ్ నాట్ స్టార్టెడ్ ఎట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్లో ఇక్కడ మనకు రీడ్ ద ప్యాసేజ్ ఫ్రమ్ ద నెరేటివ్ ఆర్ స్టోరీ, రైట్ ఏ డైలాగ్. సో ఇక్కడ మనకు స్టోరీ లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి. ఆ పారాగ్రాఫ్ అయిన తర్వాత ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను లెసన్లో. ఓకే, సో అదొకసారి లెసన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయమన్నారు. అంటే టాండీకి మనకు మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? హలో స్ట్రేంజర్ ఫ్రెండ్, హలో వాట్ ఈస్ యువర్ నేమ్? ఐఎమ్ తాండీ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఆమ్ ఫ్రమ్. సో మీరు ఎక్కడి నుంచి, మీ ఊరు, సారీ తాండీ ఏ ప్లేస్కి చెందింది? సౌత్ ఆఫ్రికా. అది రాయండి. నెక్స్ట్ స్ట్రేంజర్ ఫ్రెండ్, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడాలంటే నెక్స్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారో చూడాలి. ఐఆమ్ 8 years old అని చెప్పింది కాబట్టి క్వశ్చన్ ఏముండొచ్చు? హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతుంది. దానికి ఐఆమ్ 8 years old. నెక్స్ట్ హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఆన్సర్ ఏం చెప్తుంది? తాండీ చికెన్. సో అది ఒక కన్వర్జేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు? తాండీ అంటుంది. తాండీ ఇప్పుడు మనల్ని అడుగుతుంది, హలో స్ట్రేంజర్ ఫ్రెండ్. స్ట్రేంజర్ ఫ్రెండ్ ఏం చెప్తున్నారు? సో ఇక్కడ చూడండి ఆన్సర్స్ కూడా ఇచ్చున్నాను. సి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చింది? తాండీ సీక్రెట్స్ అని ఇచ్చింది కదా, కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ ఏముండొచ్చు? వాట్ డిడ్ యూ టెల్ టు యువర్ చికెన్? ఎస్, నువ్వు మీ చికెన్కి ఏం చెప్తావు అంటే సీక్రెట్స్ అనే ఆన్సర్ చెప్పుండొచ్చు తాను. సో ఇక్కడ చూడండి, వాట్ ఎల్స్ డూ యూ డూ విత్ యువర్ చికెన్? సారీ, హియర్ యా సీక్రెట్స్. నెక్స్ట్ స్ట్రేంజర్ ఫ్రెండ్ ఏమంటుంది? కెన్ ఇట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్? దానికి తాండి ఎస్ ఆఫ్ కోర్స్, మీకు తను అర్థం చేసుకుంటున్న వర్డ్స్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ అంటుంది. స్ట్రేంజర్ ఫ్రెండ్ వాట్ ఎల్స్ డూ యూ డూ విత్ యువర్ చికెన్? ఇంకా ఏం చేస్తావు అని అంటే ఐ స్నాచ్ హర్ ఫెదర్స్, ఫెదర్స్ లాగుతాను. హౌ డూ యూ స్నాచ్ హర్ ఫెదర్స్? ఐ డిస్ట్రాక్ట్ ఇట్ వైల్ ప్లేయింగ్ అండ్ వెన్ ఇట్ ఈస్ డిస్ట్రాక్టెడ్. సో తను డైవర్ట్ చేసి నేను ఫెదర్స్ అనేవి లాగుతాను. ఐ క్విక్లీ స్నాచ్ దేమ్. సో ఇలా కన్వర్జేషన్ అది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ రైటింగ్ చూడండి. రీడ్ ద లెటర్ రిటన్ టు ఎ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ ద బ్యూటీ ఆఫ్ హర్ విలేజ్ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ఇట్. సో వాళ్ళ యొక్క విలేజ్ గురించి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాసింది డిస్క్రైబ్ చేస్తూ. చూడండి, గాంధీపురం, డియర్ గాయత్రి, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. ఈ లెటర్ నీకు అందేటప్పటికి నువ్వు క్షేమంగా ఉంటావని అనుకుంటున్నాను. మై విలేజ్ ఈజ్ నియర్ అనంతపురం. అనంతపురం దగ్గర మా విలేజ్ ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ 100 kilometers అవే ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనంతపురం నుంచి ఆ విలేజ్కి ఎంత? 100 kilometers. We have fresh air, water and clean environment in my village. సో ఇది టెక్స్ట్ బుక్లో మనకు 10 kilometers ఇచ్చుంటారండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీ హ్యావ్, అక్కడ మాకు చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, చాలా క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే టౌన్లో అయితే మొత్తం మనకు పొల్యూషన్ ఉంటుంది, అక్కడ అది ఉండదు. వెహికల్స్ తక్కువ, పాపులేషన్ తక్కువ. మై విలేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విత్ మెనీ గ్రీన్ ఫీల్డ్స్, క్యాటల్ అండ్ మ్యాంగో ట్రీస్. సో మా విలేజ్లో ఏవే ఉంటాయి? గ్రీన్ ఫీల్డ్స్, పచ్చటి పొలాలు ఉంటాయి, క్యాటల్ ఉంటాయి అండ్ మ్యాంగో ట్రీస్ కూడా ఉంటాయి. వీఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మ్యాంగో. మ్యాంగో మా దగ్గర నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మేము పండిస్తాం. కోకోనట్ కూడా మేమే ఎక్కువ ఇస్తాము అండ్ టామరిన్ కూడా మేమే ఎక్కువ ఇస్తాము, చింతపండు. నెక్స్ట్ వీ గెట్ ప్యూర్ హనీ అండ్ గీ యాజ్ వెల్. హనీ అండ్ గీ కూడా మేమే ఎక్కువ పంపిణీ చేస్తూ ఉంటాం, ఉత్పత్తి చేస్తూ ఉంటాం. వీ ప్లే ఇన్ ద శాండీ బీచ్ ఎవ్రీ ఈవినింగ్. ఈవినింగ్ టైంలో మేము ఇసుక బీచ్ల దగ్గర, బీచ్ల్లో ఉండేటటువంటి ఆ ఇసుకలో మేము ఆడుకుంటూ ఉంటాం. మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్లే మెనీ ఇండియన్ గేమ్స్ దట్ ఆర్ ఫర్గటెన్ దోస్ డేస్ లైక్ మార్బుల్స్, ఖోఖో, కబడ్డీ ఎట్సెట్రా. మార్బుల్స్ అంటే గోళీలాట, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ కూడా ఆడుకుంటూ ఉంటాం. బట్ ఈ రోజుల్లో అవన్నీ మర్చిపోయారు, ఎక్కువగా లేవు. ద విలేజర్స్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కోఆపరేటివ్ టు వన్ అనదర్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు విలేజర్స్. వీ లైక్ టు సెలబ్రేట్ డిఫరెంట్ అకేషన్స్. చాలా అకేషన్స్, ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం మేము. వీఆర్ పీస్ లవింగ్ పీపుల్. వీ ఎంజాయ్ హాలిడేస్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో మేము హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తాం. మై విలేజ్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రిలేషన్స్ దట్ ఫాలోస్ ద ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్. సో యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు, ఇన్హెరిటెడ్ అంటే వారసత్వంగా రావడం. సో పూర్వీకుల నుంచి మేము వారసత్వంగా పొందుతున్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మేము
అన్నీ ఫాలో అవుతుంటాం. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు ఆంట్ అండ్ అంకుల్ అవైటింగ్ యువర్ రిప్లై. సో ఆంటీని అంకుల్ని అడిగానని చెప్పు, నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ యువర్స్ లవింగ్లీ రజియా. ఓకే, సో ఇప్పుడు ఆ రజియాకి మీరే గాయత్రి అని అనుకొని రజియాకి మీరు రిప్లై లెటర్ రాయాలండి. ఓకే, సో ఆల్రెడీ హెడ్డింగ్స్ అన్నీ ఇచ్చారు, మీరు బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తే సరిపోతుంది. సో చూడండి, హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ, ఐఎమ్ గుడ్. సో నీ దగ్గర నుంచి లెటర్ రావడం చాలా ఆనందంగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. ఐ లివ్ ఇన్ మంగళగిరి, నేను మంగళగిరిలో ఉంటాను. ఇట్ ఈస్ ఇన్ గుంటూరు డిస్టిక్, బట్ ఇట్ ఈస్ క్వైట్ క్లోజ్ టు విజయవాడ సిటీ. విజయవాడకు చాలా దగ్గరలో ఉంటుందండి మంగళగిరి. పానకాల నరసింహస్వామి చాలా ఫేమస్ అక్కడ. ఇట్ లైస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ కృష్ణ, కృష్ణా రివర్ ఒడ్డున ఉంటుంది మంగళగిరి. హెన్స్ ద ల్యాండ్ హియర్ ఈజ్ వెరీ ఫెర్టైల్, చాలా సారవంతమైనటువంటి నేల అక్కడంతా కూడా, పంటలకు చాలా అనువైంది. వీ మెయిన్లీ కల్టివేట్ రైస్ హియర్, ఏం అక్కడ పండిస్తారంటే రైస్, బియ్యాన్ని పండిస్తారు. దేర్ ఈజ్ ఎ గ్రీనరీ ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా కానీ పచ్చదనం ఉంటుంది. అమాంగెస్ట్ దీస్ గ్రీన్ ఫీల్డ్స్ వీ హ్యావ్ టాల్ కోకోనట్ ట్రీస్ అండ్ మ్యాంగో గ్రూవ్స్. గ్రూవ్స్ అంటే స్మాల్ ఫారెస్ట్. ఓకే, సో మ్యాంగో అండ్ కోకోనట్ ట్రీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వీ గెట్ బాస్కెట్స్ ఆఫ్ ఫుల్ ఆఫ్ స్వీట్స్ అండ్ జ్యూసీ మ్యాంగోస్ టు రిలీష్. సో టేస్ట్ చేయడం కోసం, ఆస్వాదించడం కోసం మాకు ఎన్నో మ్యాంగోస్ అండ్ బాస్కెట్స్ ఆఫ్ తీయనైనటువంటి రసాలూరేటటువంటి మ్యాంగోస్ అనేవి మేము టేస్ట్ చేస్తూ ఉంటాం. మంగళగిరి ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ ఇట్స్ మంగళగిరి కాటన్ టెక్స్టైల్స్. అక్కడ ఎక్కువ కాటన్ టెక్స్టైల్స్, చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారండి. అవర్ టెక్స్టైల్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు డిఫరెంట్ కంట్రీస్, చాలా కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. దే ఆర్ హ్యాండ్ వువెన్, చేత్తో నేస్తారు మగ్గాలు. అవర్ వీవర్స్ ఆర్ వెరీ స్కిల్డ్ ఇన్ మేకింగ్ దీస్ టెక్స్టైల్స్, చాలా తెలివైన వాళ్ళు, చాలా స్కిల్ ఉన్న వాళ్ళు ఇక్కడ వీవర్స్. వీవింగ్ ఈజ్ అనదర్ మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ అవర్ పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది వీవర్సే ఉంటారండి మంగళగిరిలో. పీపుల్ హియర్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటారు. వీ ఆల్ లివ్ టుగెదర్ హియర్ ఇన్ పీస్, చాలా ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ మేము. దేర్ ఈస్ మచ్ మోర్ అబౌట్ మై విలేజ్, ఐ విల్ రైట్ టు యూ. సో ఇంకా చాలా ఉంది మా విలేజ్ గురించి చెప్పడానికి, నేను మళ్ళీ రాస్తాలే నీకు అని అక్కడితో లెటర్ స్టాప్ చేసింది. ఓకే, నెక్స్ట్, రైట్ ఏ లెటర్ టు తండి, డిస్క్రైబ్ సిమిలారిటీస్ అండ్ difference between yours and her hopes, likes, dislikes and her games. You may become good friends. Okay, ఓకే, నెక్స్ట్ ఈ లెటర్ ఇచ్చిన చూడండి. రైట్ ఏ లెటర్ టు తాండి, డిస్క్రైబ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ యువర్ లైక్స్. సో తాండి గురించి మనం చూసాం కదా, తన యొక్క ఇష్టాలు, అయిష్టాలు, తన యొక్క హోప్స్ ఇవన్నీ చూసాను, తను ఆడేటటువంటి గేమ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మీరు తనతో కంపేర్ చేసుకుంటూ ఒక లెటర్ రాయండి, మీ లైక్స్, మీ డిస్లైక్స్, గేమ్స్ అన్నీ. అప్పుడు మీరు తను ఫ్రెండ్ అయిపోవచ్చు కదా అని చెప్తున్నారు. సో చూడండి, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జూలై 6, 2021. Dear Tandy, I am your stranger friend. I have read your book. I am glad. Like you, I too have a best friend, Tommy. So, నీలాగే నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అది ఏదో కాదు, టామీ, చిన్న కుక్క పిల్ల. ఇట్ ఈస్ ఎ పప్పీ. ఇట్ ఈస్ క్యూట్ అండ్ ఫెర్రీ. సో అది చాలా అందంగా ఉంటుంది అండ్ బుచ్ అంతా ఉంటుంది దానికి. ఐ టు షేర్ ఆల్ మై సీక్రెట్స్ విత్ ఇట్. నేను కూడా నా సీక్రెట్స్ అన్ని తనకు చెప్తాను. ఐ ప్లే హైడ్ అండ్ సీక్ విత్ ఇట్. దాంతో నేను దాగుడు మూతలు ఆడతాను. ఇట్ లిక్స్ మై ఫీట్ అండ్ జంప్స్ టు మై ల్యాప్. లిక్స్ మీన్స్ నాకడం అన్నమాట. కుక్క పిల్ల ఎలా అయితే మన పైన పడి నాకుతుంటుందో అది నా కాళ్ళని నాకుతూ ఉంటుంది అండ్ నా పైన పడి నా ఒళ్ళో పడుకుంటూ ఉంటుంది. జెమ్స్ నా ఒళ్ళో ఎగురుతూ ఉంటుంది. ఐ మే నాట్ బి ఏ గుడ్ పెయింటర్ లైక్ యూ, బట్ ఐ లవ్ డ్రాయింగ్ పిక్చర్స్ ఆఫ్ టామీ అండ్ నేచర్. సో నీలాగా నేను బాగా పిక్చర్స్ డ్రా చేయలేకపోవచ్చు, కానీ టామీ పిక్చర్ డ్రా చేస్తాను, నేచర్ పిక్చర్ కూడా నేను డ్రా చేస్తుంటాను. ఐ ప్లే గేమ్స్ లైక్ హైడ్ అండ్ సీక్, 7 పిక్స్, చెస్ అండ్ లూడో విత్ మై ఫ్రెండ్స్. సో ఈ గేమ్స్ అన్నీ కూడా నేను ఆడుతూ ఉంటాను. 7 పిక్స్ అంటే 7 పిక్కలు పెట్టి బాల్తో కొట్టి ఆడుకుంటూ ఉంటారు. సో అది లేదంటే దాయాలాట, లేదంటే హైడ్ అండ్ సీక్, చెస్, లూడో ఇవన్నీ ఆడుతూ ఉంటుందంట. డ్యూరింగ్ హాలిడేస్ ఆల్ ద చిల్డ్రన్ come out in the streets and play for 2 or 3 hours
హాలిడేస్లో అయితే బయట వచ్చి అందరూ పిల్లలు, మేము కూడా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం అండి. అందరూ పిల్లలు వచ్చేస్తారు, హైడ్ అండ్ సిక్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇలా. ఐ హోప్ వీ వోంట్ బీ స్ట్రేంజర్స్ ఎనీ మోర్ అండ్ బీ గుడ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటి నుంచి మన ఇద్దరం ఎవరో తెలియని వాళ్ళం కాదు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి, ఓకే అని చెప్పింది. యువర్ ఫ్రెండ్ జుబీ. సో మీ పేరు మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ టాకింగ్ టైం చూడండి. లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎలా. హలో మై నేమ్ ఈస్, మీ పేరు రాయండి. ఐ కమ్ ఫ్రమ్, మీ ఊరు రాయండి. ఐ ఆమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్, సో 12 years అయితే 12 years అని రాయండి. అండ్ దేర్ ఆర్ డాష్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ, ఎంతమంది ఉంటే అంతమంది రాయండి. 5 మంది ఉంటే మీ ఇంట్లో 5 మందిని రాయండి, 5 people. నెక్స్ట్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఎట్, మీ స్కూల్ పేరు రాయండి ఇక్కడ. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్, యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని రాయండి, ఇంకేదైనా అయితే అది రాయండి. మై హాబీస్ ఆర్, సో హాబీస్ కావాలంటే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చున్నారు చూడండి హెల్ప్ బాక్స్లో, ఇవి యూస్ చేసుకోవచ్చు మీరు, ఓకే. అండ్ జాబ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవి. సో ఇక్కడ చూడండి ఆన్సర్స్తో పాటు. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ హిస్టరీ. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్, సర్ఫింగ్ ద ఇంటర్నెట్ అండ్ కలెక్టింగ్ కాయిన్స్. ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ ఆల్సో ఎంజాయ్ సైక్లింగ్ అండ్ ప్లేయింగ్ క్రికెట్, ఓకే. అండ్ ఐ హేట్, సో ఇక్కడ మీరు ఇవే కాదు మ్యూజిక్ గురించి కూడా రాయొచ్చు, ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారు అనేది. నెక్స్ట్ ఐ హేట్ అన్క్లీన్లీనెస్, క్లీన్గా లేకపోతే నాకు ఇష్టం ఉండదు. మై ఫేవరెట్ ఫుడ్ ఆర్ డ్రింక్ ఈజ్ జీరా రైస్, సో మీ ఫేవరెట్ ఫుడ్ రాయండి అక్కడ. బిర్యానీ అయితే బిర్యానీ రాయండి. ఐ స్టడీ ఇంగ్లీష్ బికాజ్, ఎందుకు అంటే ఐ వాంట్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో నాకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అందుకని ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ టీచర్ ఇన్ ఫ్యూచర్, ఫ్యూచర్లో నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్. ఇంట్రడ్యూసింగ్ అదర్స్, వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, ఇప్పుడు మీ ఫ్రెండ్ని ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేయడం. సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడ కూడా. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్. He is from Kakinada. He is in 7th class. His favorite subject is Telugu. He is a district level tennis player. And his hobbies are singing and drawing. So ఇంకేమైనా చెప్పాలనుకున్నా మీ ఫ్రెండ్ గురించి మీరు చెప్పొచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్ అండి. ఇక్కడ ఉబుంతు అని ఇచ్చారు చూడండి. An anthropologist. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరు? మనుషుల గురించి సైంటిఫికల్గా స్టడీ చేసేటటువంటి పర్సన్. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ రిలేషన్షిప్స్, వీటన్నిటి గురించి మనిషి పుట్టుక నుంచి ఇప్పటి వరకు వారి మీద పరిశోధన చేసేటటువంటి వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. అతను ఒకసారి ఏం చేశాడంటే క్రియేటెడ్ ఏ గేమ్ ఫర్ ద ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్. He placed a basket of sweets near a tree and made the children stand 100 meters away. సో అతను ఒకసారి ఆఫ్రికన్ ట్రైబల్ చిల్డ్రన్కి ఒక గేమ్ కండక్ట్ చేశాడు. ఎలా అంటే అతను ఒక బాస్కెట్ ఆఫ్ స్వీట్స్, బుట్ట నిండు స్వీట్స్ పెట్టి ఒక ట్రీ దగ్గర పెట్టాడు. అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో పిల్లల్ని నిలబెట్టారనమాట. దెన్ హీ అనౌన్స్డ్ దట్ హూ ఎవర్ రీచెస్ ఫస్ట్ వుడ్ గెట్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద బాస్కెట్. ఎవరైతే ఫస్ట్ అక్కడికి వెళ్తారో వాళ్ళకి ఆ బాస్కెట్లో ఉన్న స్వీట్స్ అన్నీ అని చెప్పాడు. వెన్ హీ సెడ్ రెడీ స్టడీ గో, డూ యూ నో వాట్ దీస్ చిల్డ్రన్ డిడ్? అతను రెడీ స్టడీ గో అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? దే ఆల్ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్, ran together towards the tree, divided the sweets equally among themselves, ate the sweets and enjoyed it. ఒకరినొకరు చేతులు పట్టుకొని ఒక్కసారిగా అందరూ ఒకటిగానే పరిగెత్తుతూ వెళ్ళి ఆ స్వీట్స్ అందరూ తీసుకొని అందరూ సమానంగా డివైడ్ చేసుకొని స్వీట్ తింటూ ఎంజాయ్ చేశారు. When the anthropologist asked them why they did so, they answered Ubuntu. అతను వచ్చి అడిగాడు, కండక్ట్ చేసిన అతను, ఎందుకు ఇలా చేశారు అని అంటే వాళ్ళు ఉబుంతు అని చెప్పారు. అసలు ఉబుంతు అంటే మీనింగ్ ఏంటంటే విచ్ మీన్ హౌ కెన్ వన్ బీ హ్యాపీ వెన్ ద అదర్స్ ఆర్ సాడ్. పక్కన వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆనందంగా ఉండగలుగుతాం అని ఉబుంతు మీనింగ్. ఎక్సలెంట్ కొటేషన్ కదండి. మన లైఫ్లో మనం అలవాటు చేసుకోవాల్సింది ఇదే. పక్కన వాళ్ళని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండకూడదు ఎప్పుడే కానీ. వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి అనుకోవాలన్నమాట. సో ఉబుంతు ఇన్ దేర్ లాంగ్వేజ్ మీన్స్ ఐ ఆమ్ బికాస్ వీఆర్. ఉబుంతు అంటే ఏంటంటే ఇంకొక మీనింగు ఐ ఆమ్, నేను ఇక్కడ ఉన్నాను, దానికి కారణం మీరే, మీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని. సో let all of us always have this attitude and spread happiness wherever we go. సో అందరికీ కూడా హ్యాపీనెస్ స్ప్రెడ్ చేస్తూ మనం కూడా ఈ ఉబుంతు ఫార్ములా ఫాలో అవుతూ సంతోషంగా ఉంటాము అని చెప్తున్నారు.
సో కొన్ని క్వశ్చన్స్ అండి దాని మీద. Who is an anthropologist? An anthropologist is a person who scientifically studies human and their customs, beliefs and relationships. Next, what game did the anthropologist plan with the basket of sweets? ఏ గేమ్ పెట్టాడు? He placed a basket of sweets near a tree and made children stand 100 meters away. He announced that whoever reached the basket first would get all the sweets in the basket. ఎవరైతే ఫస్ట్ అక్కడికి వెళ్తారో వాళ్ళకి అవన్నీ అని చెప్పాడు. What instructions did the anthropologist give to the children to do? ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అని అంటే, the anthropologist asked the children to run and fetch the sweets in the basket for themselves. సో ఇక్కడ నుంచి పరిగెత్తు వెళ్ళి బాస్కెట్లో ఉన్న స్వీట్స్ తీసుకోండి అని చెప్పాడు. What did the children do on hearing the anthropologist instructions? anthropologist instructions వినిన తర్వాత పిల్లలు ఏం చేశారు అంటే, on hearing instructions the children held each other's hand. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పరిగెత్తుతూ వెళ్ళారు. ran towards the tree, divided the sweets equally among themselves and ate. They enjoyed the sweets. What does the word Ubuntu mean in African tribal language? Ubuntu అంటే ఏంటి? I am because we are. How can one be happy with when the others are sad? ఇతరులు బాధపడుతున్నప్పుడు మనం ఎలా హ్యాపీగా ఉంటాం అనేది మీనింగ్. ఎస్. నెక్స్ట్, టామ్ పెయింట్స్ ద ఫెన్స్. ఈ లెసన్ నేను ఆల్రెడీ చెప్పి మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో ఆ లెసన్ కూడా ఒకసారి చూడండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే అక్కడ 7th క్లాస్ న్యూ లెసన్స్ అని ఉంటుంది. సో దాంట్లో వాచ్ చేయండి. సో అది వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి రండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద టామ్స్ ఆంట్? వై వాజ్ హీ లివింగ్ విత్ హిజ్ ఆంట్? సో టామ్స్ ఆంటీ పేరేంటి? ఎందుకు ఆ టామ్ ఆంటీతో ఉంటున్నాడు అంటే, టామ్స్ ఆంట్స్ నేమ్ వాజ్ పాలీ ఆమె పేరు. హీ వాజ్ లివింగ్ విత్ హిజ్ ఆంటీ యాజ్ హిజ్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. సో టామ్ వాళ్ళ మదర్ చనిపోయారు, అందుకని వాళ్ళ ఆంటీతో ఉంటున్నారు. లెసన్ ఒకసారి వాచ్ చేసి ఇక్కడికి వస్తే మీరే ఆన్సర్ చేయొచ్చండి, ఇవన్నీ ఈజీ. హౌ డిడ్ ఆంట్ పాలీ ప్రూవ్ దట్ షీ వాజ్ స్ట్రిక్ట్? ఎలా పాలీ తన స్ట్రిక్ట్ అని ప్రూవ్ చేసుకునేది? పాలీ వాళ్ళ ఆంట్ ఆమె స్ట్రిక్ట్ అని ఎలా ప్రూవ్ చేసుకుందంటే, ఆల్ ద బాయ్స్ వర్ ఆన్ ఏ హాలిడే ఆన్ సాటర్డేస్. సాటర్డే అప్పుడు అందరూ పిల్లలు హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఆంట్ పాలీ ఆస్క్ టామ్ టు వైట్ వాష్ ద ఫెన్స్ ఆన్ సాటర్డే రోజు అందరూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే టామ్ను మాత్రం వెళ్ళి ఫెన్స్కి పెయింట్ వేయి అని చెప్పింది. సో దాంతో అర్థమవుతుంది ఆమె చాలా స్ట్రిక్ట్ అని. వాట్ వర్క్ వాజ్ అసైన్డ్ టు టామ్ టు డూ? ఏ వర్క్ ఇచ్చింది టామ్కి చేయమని? టామ్ వాజ్ ఆస్క్డ్ టు వైట్ వాష్ ద ఫెన్స్ అరౌండ్ ఆంట్ పాలీస్ హౌస్. పాలీ యొక్క హౌస్ చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ పెయింట్ వేయమన్న వర్క్ ఇచ్చింది. డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఆఫ్ టామ్ వెన్ హిజ్ ఆంట్ ఆస్క్డ్ హిమ్ టు పెయింట్ ద ఫెన్స్. ఫెన్స్కి పెయింట్ వేయమని ఆంట్ చెప్పినప్పుడు ఆ టామ్ యొక్క ఫీలింగ్స్ ఏంటి అంటున్నారు. అండ్ సర్వేయింగ్ ద ఫెన్స్ హీ హ్యాడ్ టు వైట్ వాష్ సో ఏదైతే వైట్ వాష్ చేయాలో ఆ ఫెన్స్ని అలా చూస్తూ అతను ఇలా అనుకున్నాడు. లైఫ్ సీమ్డ్ హోలో మీన్స్ ఎంప్టీ. తన లైఫ్ ఇంకేమీ లేదు, ఎంప్టీ అయిపోయింది అంటే తన లైఫ్లో ఇంకేమీ లేవేమో ఆనందాలు. అండ్ ఎగ్జిస్టెన్స్ ఏ బర్డన్. సో ఇంకా ఇలాగే ఉండడం అనేది చాలా భారంగా ఉంటుందేమో, తన లైఫ్ అంతా ఇంకా కష్టాలతో ఉంటుందేమో అనుకున్నాడు. హౌ డిడ్ టామ్ బికమ్ రిచ్ విత్ గిఫ్ట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే? సో ఈవినింగ్ కల్లా అతను చాలా రిచ్ అయిపోయాడు, చాలా సంపాదించాడు వస్తువులు. ఎలా అంటున్నాడు. టామ్ ప్రిటెండెడ్ టు బీ సో ఇన్వాల్వ్డ్ ఇన్ హిజ్ వర్క్ దట్ హిజ్ ఫ్రెండ్స్ బికేమ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో టామ్ ఎలా యాక్ట్ చేశాడంటే, అబ్బా ఈ వర్క్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది నాకు అన్నట్లుగా చాలా ఇన్వాల్వ్ అయినట్లుగా యాక్ట్ చేస్తూ పెయింట్ చేశాడు. అప్పుడు దానిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకున్నాడు. దే వాంటెడ్ టు ట్రై ఇట్. సో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అంతా మేము కూడా ట్రై చేస్తామన్నారు. సో బట్ టామ్ వాజ్ నాట్ విల్లింగ్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్. బట్ ఫస్ట్లో లేదు నేనే వేయాలి, నాకు చాలా ఇష్టం, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా వేయడం అని చెప్పాడు. ఇవ్వలేదు ఛాన్స్. సో ద బాయ్స్ ఆఫర్ టామ్ ఏ డిఫరెంట్ గిఫ్ట్ ఈచ్ అండ్ టుక్ ఏ ఛాన్స్ టు పెయింట్. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉండే గిఫ్ట్లన్నీ వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ ఆ ఛాన్స్ తీసుకొని పెయింట్ వేస్తూ ఉన్నారనమాట. దస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టామ్ హ్యాడ్ మెనీ గిఫ్ట్స్ విత్ హిమ్. సో రోజు ఈవినింగ్ అయ్యే లోపల టామ్ దగ్గర దండిగా గిఫ్ట్లు వచ్చేసాయి అనమాట. ఓకే, లెసన్లో చెప్పున్నాను, ఒకసారి చూడండి. వాట్ డస్ ఇట్ మీన్ టు స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్? సో స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి దాని మీనింగ్?
సో ఇది కూడా మీకు లెసన్లో చెప్పాను. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ యూ డు నాట్ పనిష్ ఎ చైల్డ్ ఫర్ హిజ్ రాంగ్ యాక్షన్స్ అండ్ ప్యాంపర్ హిమ్, సో అతను చేసిన తప్పులకు మీరు పనిష్ చేయకపోతే, అండ్ ప్యాంపర్ హిమ్, ప్యాంపర్ అంటే స్పాయిల్ హిమ్, అతను చెడగొట్టారనుకోండి, హీ విల్ బికమ్ డిస్ఒబీడియంట్ అండ్ నాట్ లెర్న్ వాట్ ఈజ్ రైట్, అతను విధేయుడుగా పెరగడు అనమాట. డిజొబీడియంట్ అంటే పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడు, ఎలాగంటే అలా పెరుగుతాడనమాట. ఓకే, ఒక రోగ్ లాగా తయారవుతాడు. అండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా అతనికి తెలియకుండా పెరుగుతాడనమాట. అది మీనింగ్ దీనికి. ఓకే, సో వాళ్ళు తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ బీ రీడింగ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్. వాట్ డిడ్ టామ్ ప్లాన్ టు డూ ఆన్ సాటర్డే? యాక్చువల్గా టామ్ ఏమనుకున్నాడు, సాటర్డే ఏం చేయాలనుకున్నాడు? గో ఫర్ స్విమ్మింగ్కి వెళ్ళాలి అనుకున్నాడు. టామ్ డిడ్ నాట్ వాంట్ ద బాయ్స్ టు సీ హిమ్ వైట్ వాషింగ్ బికాస్ దే వుడ్, ఎందుకు వచ్చిన వాళ్ళందరూ చూడకూడదు అనుకున్నాడు టామ్ని? ఎందుకంటే దే వుడ్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్, వాళ్ళు ఇతన్ని ఆట పట్టిస్తారని చెప్పి చూడకూడదు అనుకున్నాడు. హౌ డిడ్ టామ్ మేక్ బెన్ అండ్ అదర్స్ పెయింట్ ద ఫెన్సెస్? ఎలా బెన్ అండ్ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళే వచ్చి పెయింట్ వేస్తామని అడిగేలాగా ఎలా చేశాడు టామ్ అంటే, బై ప్రిటెండింగ్ పెయింటింగ్ టు బి ఫన్, పెయింటింగ్ వేయడం చాలా ఆనందంగా ఉంటుంది అని ఇతను యాక్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా నిజమనుకొని వచ్చి వేశారు. టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బికాస్ టామ్ రోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా వస్తువులు సంపాదించున్నాడు. బికాస్ ఎందుకంటే మెనీ బాయ్స్ పెయిడ్ హిమ్, చాలామంది అతనికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చి పెయింట్ వేయడానికి ఛాన్స్ తీసుకున్నారు. వాట్ డిడ్ ఆంట్ పాలీ గివ్ హిమ్ ఫర్ పెయింటింగ్ ద ఫెన్స్? పాలీ అంటే వాళ్ళ ఆంట్, టామ్ వాళ్ళ ఆంట్ ఏమిచ్చింది పెయింట్ వేసిన దానికి అంటే అన్ యాపిల్ ఇచ్చిందంట. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇక్కడ యూ హ్యావ్ రీడ్ ద స్టోరీ పెయింటెడ్ హౌస్ ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ. యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ హౌ తాండీ హ్యాస్ ఎంజాయ్డ్ టెల్లింగ్ యూ అబౌట్ హర్ విలేజ్, తన విలేజ్ గురించి, తన హోప్స్ గురించి, వాళ్ళ మదర్ బ్రదర్ గురించి, బీట్స్ పూసల గురించి, పెయింటెడ్ హౌస్ గురించి అండ్ హర్ గుడ్ ఫ్రెండ్ అండ్ చికెన్ గురించి అన్నీ మనకు చెప్పింది కదా. ఇప్పుడు నా కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, ఫ్రెండ్షిప్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, హోమ్ గురించి చెప్పండి, మీ యొక్క విలేజ్ గురించి రాయండి, అండ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ గురించి రాయండి, అండ్ మేక్ ఏ పిక్చర్ గ్యాలరీ విత్ యువర్ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో ఇవన్నిటి గురించి మీరు జస్ట్ ఒక లైన్ రాయడమే కాకుండా వాటి గురించి మనకు కొద్దిగా పిక్చర్స్ అనేవి కూడా డ్రా చేయండి అంటున్నాడు. సో చూడండి ఇలాగా, మై నేమ్ ఈస్ నారాయణ, ఐఎమ్ ఇన్ 7th స్టాండర్డ్. నారాయణ అతని ఫోటో. అవర్ విలేజ్ నేమ్ ఈజ్ చిలుమూరు, అవర్స్ ఈజ్ ఏ స్మాల్ విలేజ్ విత్ ఎ బ్యూటిఫుల్ పిక్చరస్క్. సో చాలా పిక్చరస్క్ అంటే బ్యాక్ డ్రాప్. సో చూడండి ఇలా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉండేటటువంటి పిక్చర్స్ వేయండి. వీ లివ్ ఇన్ ద థ్యాచ్డ్ హౌస్ విత్ ఓపెన్ ఏరియా ఫర్ క్యాటిల్. థ్యాచ్డ్ అంటే గడ్డితో కప్పబడినటువంటి ఇల్లు అనమాట, పూరిల్లు. సో అలాంటి ఇల్లు ఒకటి ఇక్కడ డ్రా చేయండి. దాని ముందు క్యాటిల్ కట్టివేయడానికి ప్లేస్ ఒక రవ వదలండి. నెక్స్ట్ దీస్ ఆర్ మై క్లాస్మేట్స్ అంటూ ఇక్కడ క్లాస్మేట్స్ పిక్చర్స్ అనేది డ్రా చేయండి. నెక్స్ట్ దిస్ ఈజ్ అంగన్వాడీ స్కూల్ వేర్ మై యంగర్ సిస్టర్ గోస్. సో వాళ్ళ యంగర్ సిస్టర్ వెళ్ళేటువంటి అంగన్వాడీ స్కూల్ ఇది, దాని గురించి ఒక పిక్చర్. సో మీరు మీ లొకాలిటీ, మీ ఫ్రెండ్స్, మీ మదర్, ఫ్యామిలీ ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఏదైతే పిక్చర్ మీరు డ్రా చేయగలుగుతారో అవి మినిమం ఒక 5 పిక్చర్స్ డ్రా చేయండి. దట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ వర్క్. అంతేనండి, దట్స్ ఇట్. ఫస్ట్ యూనిట్ హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ టెక్స్టువల్ గ్రామర్ చూసే ముందు నేను పోస్ట్ చేసినటువంటి లెసన్ అనేది చూడండి. మీకు ఏ లెసన్ కావాలన్నా కూడా ఆ లెసన్ నేమ్ టైప్ చేసి బై యారో వెంకటేష్ అని టైప్ చేస్తే వస్తుంది. సో ఇవి న్యూ సిలబస్లో మాత్రం ఇంకా లెసన్స్ పెట్టాలి నేను. సో అవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో ఈ వీడియో ఇంత కష్టపడి చేసినందుకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. So thank you for watching my video. This is Venkatesh Yarva.